Hi guys, welcome to our YouTube channel Mahichandu Tales. This video is all about our Gokarna Dandeli trip details. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా బడ్జెట్ ఎంత అయింది, ఏ ప్లేసెస్ కవర్ చేసాము అన్నీ మీరు ఈ డీటెయిల్స్లో చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్లీ మేము ఈ ట్రిప్ అనేది బీటీసీ ట్రావెలర్స్తో వెళ్ళాము. బీటీసీ ట్రావెలర్స్ అంటే భారత్ ట్రావెల్ క్లబ్. నా మ్యారేజ్ అయిన తర్వాత వితౌట్ మై హస్బెండ్ నేను నా బీటెక్ ఫ్రెండ్స్తో వెళ్ళిన ట్రిప్ ఇది. సో ఇట్ ఈస్ సో స్పెషల్ ఫర్ మీ. అండ్ కమింగ్ టు ట్రిప్ డీటెయిల్స్, నేనేం కాంటాక్ట్ అవ్వలేదు, నా ఫ్రెండ్ కాంటాక్ట్ అయింది. మనం వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడే ఈ ట్రిప్లో ఇన్క్లూజన్స్ ఏంటి, ఎక్స్క్లూజన్స్ ఏంటి వాళ్ళు మనకి అన్నీ షేర్ చేస్తారు. సో నాట్ ఓన్లీ దిస్ ట్రావెలర్స్, మీరు ఏ ట్రావెలర్స్తో వెళ్ళాలనుకున్నా మీరు ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అయితే అన్ని డీటెయిల్స్ వాళ్ళు మీకు ముందే షేర్ చేస్తారు. మీరు అన్నీ కంపేర్ చేసుకొని ఫిక్స్ అవ్వండి. మా ట్రిప్ వచ్చి 2 nights 3 days పర్ పర్సన్ 5,000 కాస్ట్ ఛార్జ్ చేశారు. బట్ ఏంటంటే మేము 1 week ముందే వాళ్ళకి కన్ఫర్మ్ చేసాం. సో టికెట్స్ లేవు, తత్కాల్ చేయాలి అని చెప్పి ఎక్స్ట్రా 400 ఛార్జ్ చేశారు. సో ఈచ్ పర్సన్ 5,400 ఛార్జ్ చేశారు. మాకు థర్స్డే ఈవినింగ్ 3:50కి నాంపల్లిలో ట్రైన్ ఉంది. సో నాంపల్లి టు హుబ్లీ మేము 3:50కి ట్రైన్ ఎక్కాం. మేము 4 members వెళ్ళాం. మేము 4 members అండ్ దెన్ అక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు నాంపల్లి రైల్వే స్టేషన్లో. ట్రైన్ వచ్చి నాట్ ఓన్లీ నాంపల్లి రైల్వే స్టేషన్, బేగంపేట అండ్ లింగంపల్లిలో కూడా మనం ఎక్కొచ్చు. సో ఆర్గనైజర్స్ మేము కలిపి 7 members, ఆర్గనైజర్స్ ఇద్దరు, మేము 4 members అండ్ సమ్ అదర్ పర్సన్, అలా 7 members మేము స్టార్ట్ అయ్యాం. మేము 7 members కాకుండా ఇంకా 16 members కూడా ఉన్నారు. ఆర్గనైజర్స్ వచ్చి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యాక్చువల్లీ వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. ట్రైన్ ఎక్కిన తర్వాత మేము కొంతసేపు యూనో ఆడుకొని అండ్ మేము ఫుడ్ ఏం క్యారీ చేయలేదు. సో ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే వాడి జంక్షన్లో వడాపావ్ బాగుంటుంది, మీరు అక్కడ ట్రై చేయొచ్చు అని చెప్పారు. ట్రైన్లో ఫుడ్ ఏం ట్రై చేయలేదు, బికాస్ ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా. సో వాడి జంక్షన్లో మేము వడాపావ్ తీసుకున్నాం. బట్ టేస్ట్ అయితే బాగుంది. బట్ ఏంటి అంటే అక్కడ చల్లగా అయిపోవడం వల్ల మేము తినలేకపోయాం. బట్ అక్కడ ఆల్సో బనానాస్ దొరికాయి. సో మేము బనానాస్ తీసుకొని ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసాం. ఆ తర్వాత గోట్కి జంక్షన్ అని ఒకటి వస్తుంది. అక్కడ ఆల్మోస్ట్ 30 minutes to 40 minutes ట్రైన్ అయితే ఆపేస్తాడు. అక్కడ మొత్తం ట్రైన్లో అందరూ దిగి ఫొటోస్ తీసుకొని అండ్ కొంచెం మంది డిన్నర్ చేయాలనుకున్న వాళ్ళు డిన్నర్ చేశారు. సో అలా నైట్ జర్నీ కంప్లీట్ చేసేసాం. అండ్ దెన్ తర్వాత పడుకొని ఎర్లీ మార్నింగ్ 6కి మేము హుబ్లీ స్టేషన్కి రీచ్ అయిపోయాం. హుబ్లీ స్టేషన్లో మాకు అక్కడ హుబ్లీ స్టేషన్కి యాక్చువల్గా బస్సు వచ్చింది. మేమే కాదు, మేము హైదరాబాద్ నుంచి కంప్లీట్గా 16 members వెళ్ళాము. మేము 4 members ఒక కోచ్, అంటే మేము 4 members అండ్ ఆర్గనైజర్స్ ఒక కోచ్, రిమైనింగ్ అంతా ఇంకో కోచ్లో ఉన్నారు. సో వేరే లొకేషన్స్ నుంచి కూడా వచ్చారు, నాట్ ఓన్లీ హైదరాబాద్, వేరే లొకేషన్స్ నుంచి కూడా రావచ్చు, లైక్ బెంగళూరు, చెన్నై అలా. బట్ ఏంటి అంటే కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. అదర్ లొకేషన్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనమే టికెట్స్ అవి తీసుకొని హుబ్లీ వరకు వచ్చేస్తే వాళ్ళకు ఒక ఛార్జ్ ఉంటుంది, లేదు వాళ్ళనే చేయమంటే ఒక ఛార్జ్ ఉంటుంది. బట్ హైదరాబాద్కి రిమైనింగ్ లొకేషన్స్కి కొంచెం ఛార్జ్ వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ దెన్ హుబ్లీ నుంచి మేము దాండేలి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా మాకు ఫస్ట్ డే వచ్చి విభూతి వాటర్ ఫాల్స్ అని చెప్పారు. బట్ ఏంటి అంటే మేము వెళ్ళింది కొంచెం పీక్ డేస్లో వెళ్ళాము. సో దాండేలి అనేది లాస్ట్ డే ఏదైతే సండే ఉంటుందో మాకు సండే అని చెప్పారు. బట్ ఆ రోజు అసలు ఖాళీ ఉండదు, అన్ని వాటర్ యాక్టివిటీస్ అసలు ఖాళీ ఉండదని చెప్పి మాకు ఫస్ట్ డేనే దాండేలికి తీసుకెళ్తామని చెప్పారు. సో హుబ్లీ నుంచి మేము దాండేలికి స్టార్ట్ అయ్యాం. సో దాండేలిలో ఏంటంటే మేము హుబ్లీ స్టేషన్ నుంచి దాండేలి రీచ్ అవ్వడానికి 4 hours టైం పట్టింది. ఆన్ ది వేలోనే మాకు ఒక ఉడిపి ఉపహార్ అని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆపారు. సో బేసిక్ ఫ్రెష్ అప్ అక్కడ అనమాట, లైక్ బ్రష్ అండ్ వాష్రూమ్ అండ్ అలా బేసిక్ ఫ్రెష్ అప్ మాత్రమే ఉంటుంది అక్కడ. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి.
బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మేము దాండేలికి స్టార్ట్ అయ్యాం. దాండేలిలో లైక్ అన్ని కంప్లీట్ వాటర్ యాక్టివిటీస్ అనమాట. వాళ్ళు ట్రిప్లో ఏదైతే మనం పే చేసామో దాంట్లో వాళ్ళేమి ఇంక్లూడ్ చేస్తారంటే జార్బింగ్, కాయాకింగ్, బోటింగ్ ఇంక్లూడ్ చేస్తారు. ఇంకా ఇంకేముంటాయంటే రివర్ రాఫ్టింగ్ అండ్ జిప్ లైన్ ఉంటాయి. ఆ రెండిటికి మాత్రం మనమే పే చేసుకోవాలి. రివర్ రాఫ్టింగ్కి 600 పర్ పర్సన్, జిప్ లైన్కి 400 పర్ పర్సన్. వాళ్ళు ఇంక్లూడ్ చేసేది ఏంటి అంటే జార్బింగ్ అండ్ కయాకింగ్ అండ్ బోటింగ్ వచ్చి రివర్ రాఫ్టింగ్లోనే ఇంక్లూడ్ అయిపోయిందని చెప్తారు. సో మనం రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు ఫొటోస్, వీడియోస్ కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఎవరైతే ఆ బోట్ పర్సన్ ఉంటారో ఆ బోట్ పర్సన్ ఆయన దగ్గర గోప్రో ఉంటుంది, వాళ్ళే తీస్తారు. సో ఈచ్ బోట్కి 8 మెంబర్స్ ఎక్కుతాం. 8 మెంబర్స్కి లైక్ 1600 వాళ్ళు ఛార్జ్ చేస్తారు లైక్ ఫొటోస్ అండ్ వీడియోస్కి. మనం బార్గెన్ చేయొచ్చు. మాకైతే 1600 చెప్పారు. మేమైతే 6 మెంబర్సే ఉన్నాము. సో 6 మెంబర్స్కి ఒక బోట్ తీసుకున్నాం కాబట్టి లేదు మేము 800 పే చేస్తాము, లేదంటే మాకు ఫొటోస్ అండ్ వీడియోస్ వద్దు అని చెప్పి అలా బార్గెన్ చేస్తే వాళ్ళు 800కి ఓకే చేశారు. అలా రివర్ రాఫ్టింగ్, జిప్ లైన్ కంప్లీట్ చేసుకొని మేము దాండేలి రిసార్ట్కి స్టార్ట్ అయ్యాము. సో దాండేలి రిసార్ట్లో ఫుడ్ అనేది ఆర్గనైజర్సే లైక్ ఈ ట్రిప్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రిప్ కంప్లీట్ ట్రిప్లో 1 డే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దాండేలి రిసార్ట్లో వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఈవినింగ్ 5కి మేము వెళ్ళాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. లంచ్ అనేది మేము ఇంకా చేయలేదు. కంప్లీట్ వాటర్ యాక్టివిటీస్ చేసేటప్పటికే 4 అయింది. ఇంకా రిసార్ట్కి వెళ్ళేటప్పటికి 5 అయిపోయింది. సో రిసార్ట్కి వెళ్ళి రూమ్స్ ఇచ్చారు. మా 4 మెంబర్స్కి ఒక రూమ్ ఇచ్చారు. దాండేలి రిసార్ట్ అయితే బాగుంది. సో రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసాం. లంచ్ 5:30 అరౌండ్ 5:30కి అలా లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ పూల్ యాక్టివిటీ ఉంటుంది లైక్ కొంచెం పూల్ దగ్గరికి వెళ్ళి అండ్ రెయిన్ డ్యాన్స్, ఫుల్ డీజే ఉంటుంది. అక్కడ కొంచెంసేపు చిల్ అయ్యి రూమ్కి వచ్చి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి అండ్ దెన్ డిన్నర్ చేసాము. లంచ్ ఈజ్ ఓకే అంతేం బాగాలేదు. సో మేము లంచ్ బాగాలేదు అని చెప్తే డిన్నర్ బాగా చేశారు. డిన్నర్ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్లో బాన్ఫైర్ అరేంజ్ చేశారు. అక్కడ అందరూ కొంచెం కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేశారో అలా అందరూ షేర్ చేసుకున్నారు. అలా డే 1 కంప్లీట్ అయిపోయింది. డే 2 ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా మేము రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి దాండేలి రిసార్ట్ చెక్అవుట్ చేసి మేము విభూది వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. విభూది వాటర్ ఫాల్స్కి మేమున్న రిసార్ట్ నుంచి 4 hours టైం పట్టింది. సో విభూది వాటర్ ఫాల్స్ రీచ్ అయిన తర్వాత మనకి 1 కిలోమీటర్ ట్రెక్ ఉంటుంది. సో 1 కిలోమీటర్ ట్రెక్ అనేది కొంచెం స్లిప్పరీ జోన్ అదంతా. సో మస్ట్ వేర్ షూ వేసుకుంటే బెటర్. అక్కడ విభూది వాటర్ ఫాల్స్ ఏంటంటే మనం ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో దిగి. కొన్ని వాటర్ ఫాల్స్ ఏంటంటే వ్యూ మాత్రమే ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి ఉండదు. బట్ ఈ విభూది వాటర్ ఫాల్స్ ఏంటంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ మనం ఒకవేళ ఏమైనా వాటర్లో దిగి తడిచిపోయామంటే డ్రెస్ చేంజింగ్కి రూమ్స్ ఉంటాయన్నమాట. ఏదైతే ట్రెక్ ఉంటుందో 1 కిలోమీటర్ ట్రెక్ ఆన్ ది వేలోనే రూమ్స్ ఉంటాయి. పర్ పర్సన్కి 20 రూపీస్ పే చేస్తే మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఇస్తారు. డ్రెస్ చేంజ్ చేసుకొని అండ్ దెన్ హోనవర్ స్టార్ట్ అయ్యాము. ఆన్ ది వేలోనే మేము లంచ్ చేసాము. సో విభూది వాటర్ ఫాల్స్ నుంచి హోనవర్కి మాకు 2 hours టైం పట్టింది. 2 hoursలో మేము హోనవర్ రీచ్ అయిపోయాము. హోనవర్లో లైక్ పర్ పర్సన్కి 300 to 350 ఉంటుంది. బట్ ఏంటంటే చాలా రష్ ఉంది. ముందుగానే మీకు కావాలి బోట్ అంటే 400 ఇస్తే పర్ పర్సన్కి వెళ్ళిన వెంటనే బోట్ ఇస్తామని చెప్పారు. సో మేము 400 పే చేసి వెళ్ళిపోయాం. బికాజ్ దాని తర్వాత మురుడేశ్వర్ టెంపుల్ ఉంటుంది. ఇఫ్ ఇక్కడ లేట్ అయిపోతే టెంపుల్ మిస్ అయిపోతామని చెప్పి మేము 400 పే చేసి వెళ్ళిపోయాము. హోనవర్ బోటింగ్ వచ్చి 1 hour ఉంటుంది కంప్లీట్గా. ఏంటంటే కొంచెం కేరళ ఫీల్ వస్తుంది. లైక్ మిడిల్లో వాటర్, బోత్ సైడ్స్ కోకోనట్ ట్రీస్తో చాలా బాగుంటుంది. ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. అదే వాటర్ అండ్ బోత్ సైడ్ కోకోనట్ ట్రీస్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ కొంచెం స్లో చేసి లైక్ 5 to 10 minutes మనకు అక్కడ కొంచెం ఆపి ఫొటోస్ అండ్ వీడియోస్కి టైం ఇస్తారు. అండ్ కంప్లీట్ బోట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ బోట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయనే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీస్తారు.
హోనవర్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మురుడేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. హోనవర్ నుంచి మురుడేశ్వర్ టెంపుల్కి అరౌండ్ 1.5 hours to 2 hours అది కూడా టైం పట్టింది. ఆర్ఎల్స్ 1 hour అనుకుంటా, 1 hour టైం పట్టింది. మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 7-7:30 అయిపోయింది. సో మార్నింగ్ వ్యూ మేము మిస్ అయిపోయాం. యాక్చువల్లీ మార్నింగ్ వ్యూ బాగుంటుంది, ఎందుకంటే బీచ్ అండ్ పక్కనే టెంపుల్ అండ్ పక్కనే శివ స్టాచ్యూ. సో మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. మేమైతే మార్నింగ్ వ్యూ మిస్ అయిపోయాం. ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దర్శనానికి మాకు 1 hour టైం పట్టింది. దర్శనం చేసుకొని అక్కడ స్టోరీ, ఆ టెంపుల్ ఎలా వచ్చింది ఆ స్టోరీ అంతా మనకు ఆర్గనైజర్స్ చెప్తారు. ఇంకా ఆ స్టోరీ విని ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వేలోనే డిన్నర్ చేసుకొని అక్కడ రిసార్ట్కి స్టార్ట్ అయిపోయాం. రిసార్ట్ నుంచి బీచ్ 150 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అది కొంచెం కంప్లీట్ ప్రైవేట్ బీచ్లా అనమాట. ఓన్లీ రిసార్ట్ పీపుల్ మాత్రమే ఆ బీచ్ ఏదైతే ఆ ప్లేస్ ఉందో దానికి వెళ్ళగలరు. అవుటర్స్కి ఎవరికి ఆ ప్లేస్ ఎలా ఉండదు. సో మేము వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ 10-10:30 అయిపోయింది. సో మేము వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి అలా బీచ్కి వెళ్ళాం. ఏంటంటే బీచ్లో ఏం ఆడుకోలేదు, బట్ ఏంటంటే బీచ్ వ్యూ ఎంజాయ్ చేసాం. అరౌండ్ 1 వరకు అలా బీచ్లో స్పెండ్ చేసి ఇంకా పడుకొని, మాకు ఇక్కడ ఇచ్చిన బీచ్ రిసార్ట్ ఏదైతే ఉందో అది లైక్ ఈజ్ ఓకే అంటే గర్ల్స్ అందరికీ ఒకే రూమ్ ఇచ్చారు, ఒక వాష్రూమ్ ఉంది. బయట కామన్ వాష్రూమ్స్ ఉన్నాయి, బట్ ఈ ఒక్క గర్ల్స్ అందరికీ ఇచ్చిన రూమ్లో మాత్రం అంటే 11 members గర్ల్స్ ఉన్నారు. 11 membersకి ఒకే రూమ్ ఇచ్చారు. బెడ్స్ అయితే సరిపోతాయి, బట్ ఏంటంటే ఒకే వాష్రూమ్ ఉంది. బాయ్స్కి అయితే టెంట్ స్టే ఇచ్చారు. కపుల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే సెపరేట్ రూమ్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే కపుల్స్కి సెపరేట్ రూమ్స్ కావాలి అనుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మనకి. టెంట్స్ కావాలంటే నార్మల్గా ఏం పే చేయకుండానే టెంట్ స్టే కూడా ఇస్తారు మనకి కావాలనుకుంటే. ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అందరూ రెడీ అయ్యేలోపు ఒకసారి బీచ్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని మేము డే 3 4 beaches ట్రెక్కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఫస్ట్ మాకు ఏం చెప్పారంటే ఏదర్ 4 beaches ట్రెక్ అయినా ఉంటుంది, ఆర్ఎల్స్ మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ 2 beaches అని చెప్పారు. బట్ ఏంటి అంటే మేము స్టార్ట్ అయ్యి ఆన్ ది వే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకునేటప్పటికి లేట్ అయిపోయింది. మహాబలేశ్వర్ టెంపుల్ అనేది 12 వరకే ఉంటుంది, మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారంట. సో 3కి మేము టెంపుల్లోకి వెళ్తే దర్శనం చేసుకొని హుబ్లీ స్టేషన్కి రీచ్ అవ్వడానికి లేట్ అయిపోతుంది. సో కొందరి ట్రైన్ 7-7:30కే ఉన్నది, వాళ్ళు మిస్ అయిపోతారని చెప్పి మాకు ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళలేదు. 4 beaches ట్రెక్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకొని దాన్ని తీసుకెళ్లారనమాట. సో 4 beaches ట్రెక్కి మేము వెళ్ళాము. అక్కడ మనకి బీచ్కి వెళ్ళినట్టునే చెప్తారు, లైక్ ఏంటంటే ట్రెక్ చేయగలము అనుకుంటేనే మీరు ట్రెక్ స్టార్ట్ చేయండి, లేదంటే వద్దు. ఏదైతే ఫస్ట్ బీచ్లో దింపేస్తారో అక్కడ నుంచి మనం ట్రెక్ చేసేటప్పటికి లాస్ట్ బీచ్ ఏదైతే ఉంటుందో అక్కడికి బస్సెస్ వచ్చేస్తాయి. సో ఆ బస్సులో మనం వెళ్ళిపోవచ్చు. ట్రెక్ వచ్చి ఆల్మోస్ట్ 5 kilometers ఉంటుంది, బట్ ఏంటి అంటే అన్ని హిల్స్. సో హిల్ ఎక్కి దిగడం అలా ఉంటుంది. సో మనం ఎక్కగలమంటేనే ట్రెక్ చేయగలమంటేనే వెళ్ళండి, లేదంటే ఓకే. అంటే మనం అక్కడ ఎవ్రీ బీచ్ దగ్గర మనకు అసలు టైం ఏమి ఇవ్వరు ఎంజాయ్ చేయడానికి ఏదైనా. సో మేమేమనుకున్నామంటే టెంపుల్ విజిట్ చేసి ఆ 2 beaches కవర్ చేస్తే బెస్ట్ అని మా ఫీలింగ్. మేమైతే మరి మాకు ఆప్షన్ లేక ఇంకా మేము 4 beaches ట్రెక్ చేసాము. ఆ 4 beaches ట్రెక్లో మనకి వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్ ఆరెల్స్ ఏమైనా జ్యూసెస్ కావాలంటే ఏదైతే మిడిల్లో బీచెస్ ఉంటాయో అక్కడ షాప్స్ ఉంటాయి, బట్ ఏంటి అంటే సిగ్నల్స్ అంత ఉండవు. సో హ్యాండ్ క్యాష్ క్యారీ చేయండి. ఏదైతే ట్రెక్ చేస్తామో అదంతా హిల్స్ కదా, సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కూడా షూర్గా మనం షూసే వేసుకోవాలి, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత 4 beaches ట్రెక్కి మాకు 2 hours టైం పట్టింది. మాకు అసలు ఏ బీచ్లో ఎంజాయ్ చేయడానికి టైం ఇవ్వలేదు. మేము లాస్ట్ బీచ్కి రీచ్ అయ్యేటప్పటికి, లాస్ట్ బీచ్ వచ్చి ఓమ్ బీచ్కి రీచ్ అయ్యేటప్పటికి 12:30 అయింది. మాకేం చెప్పారంటే 1 కల్లా మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోవాలి, అలాగైతేనే మనం హుబ్లీ స్టేషన్కి రీచ్ అవ్వగలం, లేదంటే ట్రైన్ మిస్ అయిపోతారని చెప్పారు. సో మేము
ఫుల్ ఇంకా 5 కిలోమీటర్స్ ట్రెక్ చేసేటప్పటికి అలసిపోయాము, ఎందుకంటే ఆ రోజు ఫుల్గా ఎండ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే మేము అసలు ఎంజాయ్ చేయడానికి కూడా అవ్వలేదు. వెళ్ళంటే ఇలా కొంతసేపు ఒక 15 మినిట్స్ అలా కూర్చున్నాం, ఇంకా అంతే వెళ్ళిపోదాం అని ఆర్గనైజర్స్ అసలు మాకు ఎంజాయ్ చేయనివ్వలేదు. సో మేము బీచ్లో కూడా ఎంజాయ్ చేయడానికి అవ్వలేదు. సో ఇంకా అక్కడ కొంచెం ట్రెక్ అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు కూర్చొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. హుబ్లీ స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఆన్ ది వేలోనే ఒక హోటల్ దగ్గర ఆపారు. అక్కడ ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని, డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని, లంచ్ చేసి సో హుబ్లీ స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. లంచ్ అయిన తర్వాత ఇంక అందరూ ఫుల్ అలసిపోయారు అనమాట. సో కంప్లీట్ 5 కిలోమీటర్ ట్రెక్ చేసేటప్పటికంటే ఫుల్ ఎండ్ ఉంది కదా ఆ రోజు. సో అందరూ అలసిపోయారు, ఫుల్ పడుకుని పోయారు అనమాట అందరూ. ఇంకా తర్వాత లాస్ట్ ఇంకో 1 అవర్లో రీచ్ అయిపోతాం అన్న టైంకి ఇంకా లేచి కొంచెం డంషరాడ్స్ ఆడుకొని, డ్యాన్స్ చేసుకొని అలా మా ట్రిప్ కంప్లీట్ చేసేసాం. హుబ్లీ స్టేషన్కి మేము అరౌండ్ 7కి అలా రీచ్ అయిపోయాం. 7కి రీచ్ అయిన తర్వాత సో ఎవరైతే 7:30కి అలా ట్రైన్ ఉందో, అంటే చెప్పా కదా కొంతమంది లైక్ చెన్నై నుంచి అలా వచ్చారని, వాళ్ళకి 7:30కి ట్రైన్ ఉందన్నమాట. సో వాళ్ళు 7:30 ట్రైన్కి వెళ్ళిపోయారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి 9:30కి ట్రైన్. సో డిన్నర్ చేద్దామని చెప్పి హుబ్లీ స్టేషన్కి ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో మూన్లైట్ రెస్టారెంట్ అని ఉంది. ఆ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది. ఇంకా అది ఆర్గనైజర్స్ చెప్పారు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి. సో మేము అక్కడ ఫుడ్ తినేసి ఇంకా స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అసలు మనం ఎవరైతే ఇలాగ ట్రిప్ ఆర్గనైజర్స్తో వెళ్తున్నామో, మీరు ఫస్ట్ అసలు ఫుడ్ అండ్ స్టే మీద అసలు కంప్లీట్ హోప్ వదిలేసుకోండి. ఎందుకంటే హోప్ పెట్టుకోవద్దు. అన్నీ బేసిక్ ఉంటుంది. ఫుడ్ అయితే మనం నార్మల్ బయట రెస్టారెంట్స్లో తిన్నా కూడా ఓకేగా ఉంటుంది. ఇంకా తెలుగు పీపుల్కి అయితే మ్యాక్సిమం నచ్చదనే అనిపించింది. అంత స్పైస్ ఉండదు, ఏముండదు. సో ఫుడ్ ఈజ్ ఓకే. స్టేస్ కూడా ఓకే. మాకు ఫస్ట్ స్టే అయితే బాగుంది అనిపించింది. బట్ సెకండ్ స్టే అయితే ఏదైతే బీచ్ స్టే అని చెప్పానో అది ఓకే అలా. సో డిన్నర్ అయిపోయిన తర్వాత 9:30కి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు 9:30 ట్రైన్కి వెళ్ళిపోయారు. నేను ఉండేది బెంగళూరు. సో నాకు వాళ్ళే బెంగళూరుకి ట్రైన్ చేయమంటే వాళ్ళే బెంగళూరుకి ట్రైన్ చేసేసారు. నా ట్రైన్ వచ్చి 11:50కి. సో నేను అంతవరకు వెయిటింగ్ హాల్లో ఉండి నేను 11:50కి ట్రైన్ ఎక్కేసాను. సో మేము వెళ్ళింది బీటీసీ ట్రావెలర్స్తో కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను. సో మీరు వెళ్ళాలి అనుకుంటే, మీరు వేరే నాట్ ఓన్లీ గోకర్ణ అండ్ దాండేలి, వేరే ట్రిప్స్కి వెళ్ళాలి అన్నా కూడా మీరు వేరే ఆర్గనైజర్స్ లైక్ వేరే ట్రిప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బడ్జెట్, వీళ్ళ బడ్జెట్ అండ్ వాళ్ళేమి ఇంక్లూడ్ చేస్తున్నారు లైక్ అలా అన్నీ కంపేర్ చేసుకొని ఓకే చేసుకోండి. అంటే రిసార్ట్ ఫొటోస్ అవన్నీ కూడా మీకు ముందు షేర్ చేస్తారు వాళ్ళు. సో మీరు అన్నీ కంపేర్ చేసుకొని మీరు ఓకే చేసుకోండి. సో నేనేం చెప్తానంటే, మనం ఓన్గా వెళ్ళే కన్నా ఇలా ట్రావెలర్స్, ఇలా ట్రిప్ వాళ్ళతో వెళ్తేనే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ మనము మన ఫ్రెండ్సే కాకుండా కొత్త వాళ్ళతో లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు వేరు ప్లేసెస్ నుంచి వస్తారు. సో అలా అన్నీ మనం షేర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్. అండ్ అదొకటే కాదు, బడ్జెట్ కన్స్టెంట్ ఆల్సో. ఎందుకంటే మనం ఓన్గా ట్రావెల్ చేస్తే ఇఫ్ మన ఓన్ వెహికల్ ఉంటే ఓకే, లేదంటే ఏదైతే నేను చెప్పాను కదా, ఒక్కొక్క ప్లేస్ నుంచి లైక్ ప్లేస్ టు ప్లేస్ 4 hours 3 hours అలా టైం పడుతుంది. అలా మనం ఓన్గా వెళ్ళాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది అండ్ అకామిడేషన్ కూడా చాలా కాస్ట్ అవుతుంది. సో ఇలా ట్రావెలర్స్తో వెళ్తాను నేను బెస్ట్ అనుకుంటున్నాను. అండ్ మాకు కంప్లీట్గా మేము పే చేసింది 5,400. అలా కాకుండా మా రిమైనింగ్ 2 days ఫుడ్ అండ్ చెప్పా కదా, దాండేలిలో రివర్ రాఫ్టింగ్ అండ్ జిప్ లైన్కి హోనవర్ బోటింగ్ కూడా మనమే పే చేసుకోవాలి, వాళ్ళేం పే చేయరు. సో ఇలా 8,000 అయింది మాకైతే. సో కంప్లీట్గా వాళ్ళకి పే చేసింది మాకు ఎక్స్ట్రా అయింది. కంప్లీట్గా 8,000 అయింది మాకు ఈ ట్రిప్కి. సో నేను ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ బీటీసీ ట్రావెలర్స్ ఎవరిదైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టా పేజ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే నేను ఈ ట్రిప్ అంతా షార్ట్స్లో పెట్టాను, మీరు చూడకపోతే అవి కూడా నేను ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అవి కూడా మీరు చూడండి. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్,
ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మహిచందు టేల్స్.